దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ధనుసు రాశి వారికి సెప్టెంబర్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల అందించడం జరుగుతుంది. ఇక్కడ రవిగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం యోగకారకంగా ఉన్నాయి కాబట్టి దీనివల్ల జరిగే సత్ఫలితాలు ఏంటంటే మీ లోపల హిడెన్ క్రియేటివిటీ, హిడెన్ క్యాపబిలిటీస్ అనేది బయటకు వస్తాయి. ఎప్పటి నుండో చాలా వరకు మీరు ఇప్పుడు ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఇది చేయగలనా లేదా అని సంశయంతో స్టార్ట్ చేసిన పనులన్నీ సమర్థవంతంగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు కూడా చాలా వరకు బాగుంది. పెళ్ళి కావాలనుకునే వారికి కూడా చాలా వరకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పాలి. అండ్ ఎవరైతే ఇమోషనల్గా చాలా వరకు కోపం ఉంటుందో కుజగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఏ సమస్యనైనా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే విద్యార్థులకు కూడా చాలా వరకు బాగుంటుంది. ఫైనాన్షియల్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. వ్యాపారంలో కొత్త ధనంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. అండ్ ఈ విధంగా ఓవరాల్ ప్రాస్పరిటీ అనేది బాగానే ఉంది. ఇకపోతే ఒకవేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. సంతాన విషయంలో కూడా పిల్లల విషయంలో చెప్పిన మాట వినకపోవడము ఇలాంటివన్నీ కొంత ఆందోళన, చికాకు కల్పిస్తాయి. భాగస్వామితో విభేదాలకు దూరంగా ఉండాలి ఇంట్లో. అండ్ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేయండి. అండ్ ఈ విధంగా నెగిటివిటీ అన్నది కొద్దిగా ఉంది కాబట్టి ఇక్కడ పోతే జాతకరీత్యా మనం పెట్టుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే కెంపు, కనకపుష్యరామి రెండు కంబైన్డ్గా ఒక స్టార్ రూబీ, కెంపు అంటే స్టార్ రూబీ, కనకపుష్యరామి రెండు కంబైన్డ్గా మీరు పెండెంట్ పెట్టుకుంటే నిజంగా చాలా వరకు మీరు ప్రతి సమస్యను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు వస్తాయి. అన్నిటికంటే ముంచి ఒక మంచి అవగాహన వస్తుంది ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి. సో ఆ అవగాహన వచ్చిందంటే చాలండి, సగం ప్రాబ్లం, టెన్షన్ ఉండదు. ఫస్ట్ అవగాహన లేకనే చాలామంది టెన్షన్కి ఎందుకు గురవుతారు? సమస్య పూర్వాపరాలు తెలియక టెన్షన్ గురవుతారు. ఫస్ట్ దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎంతవరకు ఈ సమస్య ఎక్కడి వరకు ల్యాండ్ అవుతుంది, దీన్ని మనం ఎలా చేసుకోవాలి, చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, దిస్ ఈజ్ వాట్ అవగాహన. ఈ అవగాహన అన్నది మనకు నిజంగా రత్నాలు పెట్టుకుంటే వస్తుంది. ఇది ప్రూవ్ అయిన విషయం. టెక్నికల్గా ఉంది, సైంటిఫిక్గా ఉంది. కాస్మిక్ రేస్ ఆలోచన విధానం మారడం కాబట్టి యూ హ్యావ్ టు బి ఎప్పుడు ఇవన్నీ జాతిరత్నాలు ధరిస్తేనే జరుగుతాయి కాబట్టి మంచి జాతిరత్నాలు పెట్టుకునే ప్రయత్నం చేయండి. దివ్య డైమండ్స్ డైరెక్ట్గా మైనింగ్ నుండే మేము ప్రొక్యూర్ చేస్తున్నాం. స్వచ్ఛమైన జాతిరత్నాలు ఎవ్వరు వాడండి. ఈ రత్నాల్లో ఇంకోటి ఏమైపోయిందంటే పెద్ద స్కాము. ఒకరు అంటే ఆ పబ్బం గడుపుకోవడం కోసం ఒక జాతిరత్నమే ఒకటి ఇచ్చారనుకోండి, అది 100 మంది సైకిల్ అవుతుంది. వాడు మంచోడు ఇస్తాడు. కొందరు అయితే స్వార్థపరులు. ఇప్పుడు ఒక అస్ట్రాలజర్ ఎవరో ఒకరు ఒక రత్నాన్ని ఇచ్చారు. కొందరు ఎట్లా ఉంటారంటే జనాలు కూడా ఏదో ఉద్యోగం కోసం ఒక రత్నాన్ని తీసుకుంటాడు. ఉద్యోగం రాగానే మళ్ళీ తీసుకొచ్చి ఆ వ్యాపారస్తునికి మళ్ళీ అమ్మేస్తాడు. కొందరు తిరిగి తీసుకునే విధానం చాలా రీసైకిల్ చేస్తూనే ఉంటారు. అతను ఏం చేస్తాడు, ఆ విధంగా మళ్ళీ ఇంకొన్ని చోట్ల చనిపోయిన వాళ్ళు వాళ్ళ రత్నాలు ఇంట్లో వాళ్ళు కూడా పెట్టుకోరు, అది తెస్తారు, గిరివికి పెడతారు, కుదువ పెడతారు. అలాంటివి వాళ్ళందరూ బంగారం వరకే వాల్యూ పెడతారు. వాళ్ళ దృష్టిలో స్టోన్ వాల్యూ 0. ఇట్లా రకరకాల పద్ధతుల్లో కొన్ని ఒరిజినల్ స్టోన్స్ కూడా మార్కెట్లో చెలామణిలో ఉన్నాయి. దానివల్ల నిజంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఫ్రెష్ రత్నం, మైనింగ్ రత్నమే పెట్టుకోవాలి, ఒకరు వాడింది వాడకూడదు. ఇది స్ట్రిక్ట్గా దివ్య డైమండ్స్ వీఆర్ స్ట్రిక్ట్లీ మెయింటైనింగ్. దట్ ఈజ్ ఓన్లీ ద రీజన్ దివ్య డైమండ్స్ ఇంత ప్రోగ్రెస్, ఇంత జనాలకు ఇవ్వడానికి కారణము 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా కస్టమర్స్కు మేము రత్నాలను ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది కస్టమర్స్ ఎందుకున్నారంటే ఫండమెంటల్ ఎథిక్స్ అండి. ఎంత వ్యాపారమైనా బేసికల్గా నేను బీయింగ్ ఏ ఎండి ఫండమెంటల్ ఎథిక్స్ ఎవరు తప్పకూడదు. ఎందుకంటే ఫండమెంటల్ ఎథిక్స్ ఎవరైతే తప్పుతున్నారో ఆ ప్రాబ్లం కూడా వాళ్ళే అనుభవించాల్సి వస్తుంది. ఇది ఎప్పుడో అవగాహన చేసుకొని 30 సంవత్సరాలుగా అవగాహన చేసుకొని అదే పద్ధతిలో మేము జనాలను జాతి రత్నాలు అందించడంలో దివ్య డైమండ్స్ మేము సమర్థవంతంగా ఇంతమంది లక్షల మంది కస్టమర్స్ దివ్య డైమండ్స్ ఉండడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి మంచి రత్నాలు కొనే ప్రయత్నం చేయండి. అలాగే మీకు అనుకూలమైన తేదీలు ఏంటంటే 5, 8, 9, 16, 19, 22, 23 ఇవి తేదీలు అనుకూలమైన డేట్స్, సూటబుల్ డేట్స్. ఇకపోతే అనుకూలించని ప్రతికూలమైన డేట్స్ ఏంటంటే 2, 3, 11, 25 నాట్ సూటబుల్ డేట్స్. సో ఈ తేదీలను అవాయిడ్ చేయండి. నేను చెప్పిన పైన డేట్స్ను అది ఏదైనా పనికి మీరు ప్రణాళికలు మార్చుకోండి. ఇంకా ఏ అవగాహన వివరాలు కావాలన్నా నెంబర్ సేవ్ చేసుకోండి. దివ్య డైమండ్స్ కాల్ చేయండి.
తప్పకుండా వీఆర్ ఇయర్. ఒక రత్నాల గురించే కాదు, జ్యోతిషపరంగా కూడా ఏ వివరాలు కావాలన్నా వీలైనంత వరకు ఫోన్ల ద్వారా కూడా చెప్తాం. మీరు ఒకవేళ రాగలిగితే మీరు ఇంకా ఏదైనా ఫోన్లో మాట్లాడలేని ఏదైనా పర్సనల్గా మాట్లాడుకోవాలనుకున్నా ప్రతి ఒక్క దానికి ఒక రెమెడీ అనేది ట్రాన్స్పరెంట్ విధానంలో ఉంటుంది. మీకు ఎలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండదు. అంతవరకు ఒక కంపెనీ ఎండీగా వీఆర్ అష్యూరింగ్ యూ. అదే బయట కొందరు అస్ట్రాలజర్స్ చూడండి, చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది, రకరకాల పద్ధతులు జరుగుతుంది. ఆడపిల్లలైతే అదొక పద్ధతిలో, జెంట్స్ అయితే అదొక పద్ధతిలో, రకరకాల పద్ధతుల్లో ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. అవన్నీ మేము వింటున్నాం కాబట్టి చూస్తున్నాం ప్రాక్టికల్గా. అలాంటి వాళ్ళ దగ్గర విక్టిమ్ అయి వస్తున్నారు కాబట్టి ఇంత దారుణంగా కూడా ఇలాంటి వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగ ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తారని చాలా బాధపడుతూ నేను మీకు మా అస్ట్రాలజర్కి అదే చెప్తాను. నిస్వార్థంగా మీరు చెప్పండి, మీరు చేసే నిస్వార్థమైన సేవలే మన జీవితాల్లో మనకు మనశ్శాంతినిస్తాయి అని నేను చెప్తుంటాను. అలాగే మేము చేస్తాం కాబట్టి ఇంకే వివరాలు కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. అండ్ వీఆర్ ఆల్వేస్ హియర్ టు గివ్ ద నాలెడ్జ్.